ఇద్దరి పైనుంచి కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. కారు దూసుకు వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక ఇన్నోవా కార్ ఆ సమయంలో వేగంగా దూసుకు వెళ్తోంది. ఆ సమయంలో అక్కడ కొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సెల్ఫీలు దిగుతున్న వారిపై నుంచి కారు దూసుకు వెళ్ళడంతో ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనిల్ అనే వ్యక్తిపై నుంచి ఇన్నోవా కార్ దూసుకు వెళ్ళింది. స్పాట్లోనే అనిల్ చనిపోయాడు. అజయ్కి తీవ్రంగా గాయాలయ్యాయి. కారుతో ఢీకొట్టి నిందితుడు పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మద్యం సేవించాడా లేదో తెలుసుకోవడానికి నిందితుడి బ్లడ్ శాంపిల్స్ను కూడా పోలీసులు తీసుకున్నారు. సెల్ఫీలు దిగే వారికి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ వాహనాల కోసం మాత్రమే ఉంది, సెల్ఫీలు దిగడానికి కాదు అని పోలీసులు చెప్తున్నారు. ఫోటోలు తీస్తే ఇక్కడ నుంచి ₹1000 ఫైన్ వేస్తామని చెప్తున్నారు. నిజానికి ఇక్కడ అందరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. వాహనాలు పరిమితికి మించిన వేగంతో రయ్యమని దూసుకు వెళ్ళిపోతుంటాయి. ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా, మనుషులు ఎవరైనా అడ్డం వచ్చినా ఆ వేగాన్ని వాళ్ళు కంట్రోల్ చేసే స్థితిలో వాళ్ళు ఉండడం లేదు. అందుకే చాలా వేగంగా దూసుకు వెళ్తున్నారు. అది వాహనదారుల తప్పు. ఇక కేబుల్ బ్రిడ్జ్ సెల్ఫీలు తీసుకోవడానికి, అక్కడ విందులు వినోదాలు చేసుకోవడానికి కాదు, కేవలం వాహనాలు మాత్రమే వెళ్ళటానికి. కానీ జనాలు అవేమీ పట్టించుకోకుండా వాహనాలను బ్రిడ్జ్ పైన ఆపి సెల్ఫీలు దిగుతున్నారు. అర్ధరాత్రి కూడా అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది జనాల రెండవ తప్పు. ఇక దాన్ని నియంత్రించాల్సిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి రావడం లేదు. అక్కడికి వచ్చి అక్కడ ఆగి సెల్ఫీలు దిగుతున్న వారిపైన, ఆ బ్రిడ్జ్ పైన వాహనాలను ఇష్టానుసారం ఆపుతున్న వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు, మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు సిటీలో కనిపిస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం లేదు. వాటిపైన నియంత్రణ ఉండటం లేదు. ఇది మూడవ తప్పు. ఇది పోలీసుల తప్పు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జ్ పై ఆగి ఫోటోలు తీసుకుంటే వారికి ₹1000 ఫైన్ వేస్తామని చెబుతున్నారు. సో ఎవరైనా కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చి, అక్కడ వాకర్స్ కోసం ఒక సెపరేట్ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ పైన మీరు ఆగి ఫోటోలు తీసుకోవచ్చు, ఆ ట్రాక్ పైన మీరు ఆగి నడిచి వెళ్ళొచ్చు. కానీ ఏదైతే వాహనాలు మాత్రమే వెళ్ళటానికి నిర్దేశించిన ప్రదేశం ఉందో, రూట్ ఉందో, ఆ రూట్లో వాహనాలను నిలిపి ఉంచకూడదు. అంతేకాదు, అక్కడికి వచ్చి ఫోటోలు దిగటం కూడా చేయకూడదు. ఎందుకంటే అలా దిగినట్లయితే ప్రమాదానికి వారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు, అలా దిగుతున్నారు కదా మనకేం పర్లేదు అని వాహనాలు కూడా వేగంగా వెళ్ళకూడదు. నియంత్రిత వేగంతో మాత్రమే వెళ్ళాలి, నిర్దేశిత వేగంతో మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ వాహనదారులది తప్పు అవుతుంది, సెల్ఫీ దిగిన వారిది తప్పు అవుతుంది,